స్థాపించాలని గత 15 సంవత్సరాలుగా నా డ్రీమ్. దాంతో కలిసి వచ్చే వాళ్ళు ఎవరున్నారా అని తలంతో ఉండగా మనకి ఈ జ్యోతి గారు, రంగారావు జ్యోతి మరియు ఈ ఫ్యామిలీ ఆదర్శం కోసం కాకుండా ఆశయం కోసం మేము చాలా కష్టపడి పైకి వచ్చాము. ముందు కూడా అదృష్టవశాత్తు భగవంతుడి దయ వల్ల మాకు నేల మీద ఉన్నవాళ్ళం విమానాల్లో అమెరికా వెళ్ళే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. H1B వీసా పొంది అమెరికా వెళ్ళి జాబ్ చేసుకున్నానికి రెడీ అయ్యాడు. త్వరలో 1 నెల 2 నెలల్లో వెళ్తాడు. వాళ్ళ అమ్మా నాన్న ఒకే ఒక కొడుకుని వదిలిపెట్టి అక్కడికి వెళ్తే కొడుకు అమ్మా నాన్న ఎలా ఉంటారని దిగులుంది. అలా కాకుండా వాళ్ళ అమ్మా నాన్న ఒక మంచి ఓల్డేజ్ హోమ్ పెట్టుకొని ఆ ఓల్డేజ్ హోమ్ని రన్ చేసుకుంటూ వీళ్ళు కూడా వేరే ఇంట్లో ఉండకుండా అదే ఇంట్లో ఉంటూ మేము నడుపుకోవాలి అనే మహత్తర ఆశయంతో సూటబుల్ పర్సన్స్ కోసం చూస్తూ ఉండగా సేమ్ ఒకే అభిప్రాయాలు ఉన్న మేము మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కలవడం జరిగింది. అలాగే సిటీలో ఉన్న అనేక మంది ముందుకొస్తూ ఉన్నారు. మేము కూడా మీతో కలిసి నడుస్తామని. మేము ఇంతవరకు స్టార్ట్ చేయలేదు ఏ కార్యక్రమం కూడా. ముందు మా 2 కుటుంబాల్లో ఉన్న పెద్దవాళ్ళు అంటే అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు వీళ్ళు ఉన్నారు కదా వృద్ధులు, వాళ్ళని గౌరవించుకోకుండా ఊళ్ళో ఎవరికో ఏదో చేస్తామనేది భ్రమ అని మాకు అనిపించింది. అందుకని గత 4 రోజుల నుంచి 2 కుటుంబాల్లో ఉన్న వృద్ధుల్ని వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళకి కొత్త బట్టలు ఇచ్చి వాళ్ళ దీవులు తీసుకున్న ఆశీర్వాదంతో ఈరోజు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. ఈ బాబు యొక్క ఆశయాన్ని అందరూ ఆశీర్వదించండి. ముందు ఈ బాబుని ఇలా తయారు చేసిన రంగారావు జ్యోతికి మనం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలి. ఎక్కడెక్కడో ఉత్ప్రేరణలు పొంది ఎవరెవరో జీవిత చరిత్రలు చదువుతూ ఉంటాం. కానీ మన కళ్ళ ముందు ఒక చిన్న ఉద్యోగంతో నెలకు 15,000 రూపాయల జీతం చేసుకుంటూ ఇల్లు గడుపుకుంటూ పాజిటివ్ దృక్పథం తప్ప నెగిటివ్ దృక్పథం లేకుండా భర్తని బాబుని ముందుకు నడిపించి ఏదైనా మేము అనుకునేది జరుగుతుంది అనే పాజిటివ్తో జ్యోతి గారు బాబుని ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ తెప్పించి అక్కడి నుంచి విజ్ఞాన్ కాలేజీలో ఫస్ట్ ర్యాంక్తో గోల్డ్ మెడలిస్ట్గా బయటికి తెచ్చి అక్కడి నుంచి HCLలో క్యాంపస్ జాబ్ ద్వారా వచ్చి అక్కడి నుంచి ఎంటెక్ చదవాలి అనే బలమైన కోరిక, ఆర్థిక పరిస్థితులు బాగానప్పటికీ ఉద్యోగరీత్యా HCL నుంచి ఎగ్జామ్ రాసి బిట్స్ పిలానీకి సెలెక్ట్ అయ్యి బిట్స్ పిలానీ కూడా HCL డబ్బులతో చదివి అక్కడి నుంచి మళ్ళీ అదే ఉద్యోగానికి వచ్చి అక్కడి నుంచి అమెరికాకి H1 వీసాతో హార్డ్వేర్ ఇంజనీర్గా వెళ్తున్నటువంటి బాబు మంచి ఆశయంతోనూ 100 మందికి ఆదర్శప్రాయంగాడు. ఇలాంటి బాబులు తల్లిదండ్రులని మనం ఎప్పుడు కూడా ఆశీర్వదించాలి, గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరికి ప్రేరణ వీళ్ళు. ఇలాంటి మంచి వ్యక్తుల్ని మనందరం దీవించి ఆశీర్వదించాలని కోరుతున్నాం. అలాగే మేము 2 సంవత్సరాల తర్వాత ఒక ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేయడం పెద్ద కష్టం కాదు, కానీ మొదలు పెట్టిన తర్వాత ఆపకూడదు. దానికి రన్నింగ్ క్యాపిటల్ కావాలి, ఇల్లు కావాలి, పర్మనెంట్ ఇల్లు సెటప్ కావాలి. ఇదంతా ఈ లోపల సమకూర్చుకుందాము. మనతో పాటు కలిసి నడిచేవాళ్ళు ఎవరుంటే వాళ్ళనల్లా కలుపుకుంటూ ముందుకెళ్దాం. రోడ్డు మీద మేము గత 9 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తూ ఉన్నాము. 100 మంది రోడ్డు మీద పక్కన కొనుక్కొని ఎవరు ఏం చేస్తారా తీసుకొని తిందామని చూస్తున్నారు. కానీ కరెక్ట్గా మనం ఆలోచించినట్టయితే ఒక బాధ్యత మర్చిపోయిన ఎదవలు మాత్రమే రోడ్డు పక్కన నిలబడి ఉంటున్నారు. ఏ పని పాట చేయకుండా రోడ్డు పక్కన నుంచొని ఎవరిస్తే వాళ్ళకి తిని మనకేదో పుణ్యం ఇస్తున్నట్టు ఇచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంది, ఓ భార్య పిల్లలు ఉన్నారు. అవన్నీ వదిలేసి రోడ్ల మీద వచ్చి కొనుక్కుంటూ మంచి వాళ్ళు ఇచ్చిన దీనికోసమని ఎగబడుతూ తింటున్నారు. అలా కాకుండా కష్టపడి సంపాదిస్తూ 1 రూపాయి కూడా వెధవ ఖర్చులు చేయకుండా ఇంట్లో పిల్లలను చదివించుకుంటూ ఉండే వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాం. కానీ రోడ్డు మీద ఉండే తాగుబోతులకి, తిరుగుబోతులకి, గంజాయి బ్యాచ్కి ఏ విధమైన సహాయం అందకూడదు, వాళ్ళకి రూపాయి డబ్బులు కూడా ఇవ్వకూడదు అని మేము అనుకుంటున్నాం. అలాగే మన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ఆశయంతో ముందుకు వచ్చినట్టయితే వాళ్ళతో కలిసి ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటివరకే మేము అనుకున్న టీంలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా మా అందరికంటే పాజిటివ్గా మంచి నడవడితో ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందు
జోసఫ్ గారిని మాట్లాడవలసింది.